ఒక అడవిలో ఒక కప్ప సంతోషంగా జీవించేది. ఒక హంస దానితో పరిచయం పెంచుకుంది. కొన్ని రోజుల్లోనే వాళ్ళు ప్రాణ స్నేహితులయ్యారు. ఒకరోజు కప్ప చెరువులో తామర ఆకులపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి ఉంది. మరియు వారు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక వేటగాడు వచ్చి అకస్మాత్తుగా హంసపై వల వేశాడు. వలలో చిక్కుకున్న హంస కష్టపడింది. అది చూసి కప్ప ఏం చేయాలో తోచలేదు. అది వేటగాడ, దయచేసి నా స్నేహితుణ్ణి వెళ్ళనివ్వు అని వేడుకుంది. అతను దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తుంది, నేను దీన్ని వదులుకోను అన్నాడు. కప్ప, నీకు డబ్బులు కావాలి అంతే, సరేగా ఆగండి అని చెప్పి వెంటనే నీటిలోకి దూకింది. కొంత సమయం తర్వాత ఒక ముత్యాన్ని తెచ్చి అందులో ఇది తీసుకొని నా స్నేహితుడిని విడుదల చేయని అంది. వేటగాడు ముత్యాన్ని తీసుకొని హంసను విడిచిపెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతను చెప్పిందంతా విన్న అతని భార్య, ఆ కప్ప దగ్గర ఇంకా కొన్ని ముత్యాలు ఉండవచ్చు, వెళ్ళి అవన్నీ తీసుకొని రా అని చెప్పింది. దానితో దురాశపరుడైన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, గౌరవంగా చెరువులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇవ్వు, లేకపోతే హంసను తీసుకుంటాను అని బెదిరించాడు. అది విని కప్ప, సరే నీ చేతిలో ఉన్న ముత్యాన్ని ఒకసారి నాకు ఇస్తావా, నేను దాన్ని అది విని కప్ప సరే నీ చేతిలో ఉన్న ముత్యాలన్నీ ఒకసారి నాకు ఇస్తావా, నేను దాన్ని చూసి సరిగ్గా ఇవే ముత్యాలని తెస్తానని అడిగింది. అప్పుడు వేటగాడు ఆ ముత్యాలన్నీ కప్పకిచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. అది వెళ్తూనే, నా స్నేహితుడు ఇప్పటికే దాక్కున్నాడు, నువ్వు మమ్మల్ని కనుక్కోలేవు, దురాశతో నీ దగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నావు, దాని పరిణామాలు అనుభవించు అని అరిచింది. అది విని వేటగాడు ఎంతో బాధపడ్డాడు.